పాత్ర ఉంది, ఇది ఖచ్చితంగా అప్పటి కాంట్రాక్టర్ల పాత్ర ఉంది, ఇది ఖచ్చితంగా కేసీఆర్ హరీష్ రావుల పాత్ర ఉన్నది, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్టు క్లియర్గా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇంకోవైపు అక్కడటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్రా మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు, ఓ భూ వివాదంలోనే ఈ ఇష్యూ జరిగింది, మాకు ఎటువంటి సంబంధం లేదు, అధికార కాంగ్రెస్ పార్టీ మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రము మెగా పాత్ర ఉంది, గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందనేటువంటి అంశం క్లియర్గా తెలుస్తున్నట్టు చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ ఉంది. ఒక సామాజిక కార్యకర్త మీద ఈ రకమైనటువంటి దాడి, ప్రశ్నిస్తే దాడి చేస్తారా, కోర్టులకు వెళ్తే దాడి చేస్తారా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు స్టేషన్లో కేసులు పెడితే ఈ రకమైనటువంటి దాడులు చేస్తారా? సరికాదు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం, ఎవరున్నా వాళ్ళని బయటకు తీస్తాం, కాళేశ్వరాన్ని వదలము, ఇక మరి రాజలింగం కేసును వదలమని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు కేసీఆర్ సింగపూర్ అమెరికానో పోయేందుకు సిద్ధమవుతున్నాడట. ఓవైపు మనమని చూడాలని పానం గుస్తుందట. ఊకుకే మనమడి ఎక్కడికి రాలేకపోతుండే కాబట్టి సో మొన్నటిదాకా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఒక్కసారి అట్లా అమెరికానో సింగపూర్ పోయొద్దామనేటువంటి ఆలోచనలు ఉన్నట. పాస్పోర్ట్ కూడా మొన్న ఆఫీస్కి పోయి రెగ్యులర్ పాస్పోర్ట్ కింద మార్చుకున్నాడు. సో ఇవన్నీ ఇలా ఉంటే ఇందిరమ్మ ఇళ్లకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఓవైపు ఎస్సీ వర్గీకరణ, ఇంకోవైపు బీసీ రిజర్వేషన్లు, ఇవంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒక భారంగా మారబోతున్నది. ఇంకోవైపు ఢిల్లీ వేదికగా ఢిల్లీ కోట మీద బీజేపీ జెండా ఎగరవేసింది. ఢిల్లీకి ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిర్రు. సో మరి ఎట్లా ఉండబోతుంది, ఏలువాడి ఆ మహిళ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి చర్చ కొనసాగుతుంది. సో ఇవి ఇవాళ ట్రెండింగ్లో ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు డిస్కషన్ చేద్దాం. మొదటగా హెడ్లైన్స్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనా రాజ్యలింగానికి సంబంధించినటువంటి వార్త మాత్రం నిన్న మొత్తం హైలైట్గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు మొదటగా మన తొలి వెలుగు ఈ పేపర్ చూస్తే అందులో కనిపిస్తుంది. రైట్, రాజ్యలింగమూర్తి హత్యలో మెగా హ్యాండ్, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, సిఐడి విచారణకు ఆదేశించే యోచన, కాళేశ్వరంపై కీలక ఆధారాలు సేకరించిన రాజలింగం. గతంలో రాజలింగం న్యాయవాది అనుమానాస్పద మృతి, కాళేశ్వరంపై కేసు వేసినందుకే చంపారు. రాజలింగం భార్య సరళ ఆవేదన, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పాపం ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిర్రు, అవినీతి మరకల్ని మాయం చేయడానికే ఈ రకమైనటువంటి హత్య జరిగిందంటూ ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, ఈ కాళేశ్వరంలో ఇతరితర కాంట్రాక్ట్లో భాగస్వామ్యమైనటువంటి మెగా ఫ్యామిలీ మాత్రం ఓ ప్రైవేట్ జెట్ వేసుకొని మంచిగా విలాసమైనటువంటి వినోదాలకు పాల్గొడుతున్నారు. సో ఆ ప్రైవేటు జెట్లో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీకి ఈ డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? తెలంగాణ ప్రజల చెమట రక్తం దారబోసి కట్టిన పన్నుల రూపంలో, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ రూపంలో అవినీతికి పాల్పడి 1,00,000 కోట్ల రూపాయలు వెనకేసుకొని ఇలా మెగా కృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు విలాసాలకు పోతా ఉన్నారు. ప్రైవేటు జట్లలో ఎక్కడికంటే అక్కడ క్షణాల పోయి వినోదాలు, ఇక అద్భుతమైనటువంటి లగ్జరీ లైఫ్లను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సామాన్యులు ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ పరిస్థితి ఎలా, అలా కుటుంబం వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. సో డిస్కషన్లో మాట్లాడదాం. చాలా సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం మీద. శాంతి భద్రతలు లోపిస్తూ ఉన్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ ఉన్నది కాబట్టి మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మనం డిస్కషన్ చేద్దాం. ఇక కిక్కు దిగాల్సిందే, మందుబాబులకు సర్కార్ షాక్, మద్యం ధరలు పెంచే యోచన, ఒక్కో బాటిల్పై 15 నుంచి 20% పెరిగే ఛాన్స్, 130కి చేరనున్న చీప్ లిక్కర్ ధర, ఇటీవలే బీర్లపై 10 నుంచి 20% పెంపు. ఇక మందుబాబుల సంఘం కూడా ఓపెన్ కాబోతున్నది. మొన్ననే ఒక ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేసిండు, ఇంట్లో పల్లీలు కొనాలన్నా పిల్లలకు బిస్కెట్లు కొనాలంటే ఇబ్బంది అవుతా ఉంది, బీరుకు 30 రూపాయలు పెంచి మా మందుబాబుల మనోభావాల్ని దెబ్బతీసిరు, బరాబర్ మీకు రానటువంటి లోకల్ బాడీ ఎన్నికల ఒక్కరం కూడా ఓటేయమని పాపం ఒక ఆయన కారకండిగా చెప్పిండు. ఆయన మాట చెప్పిండో లేదో ప్రభుత్వం మళ్ళా కోటర్ మీద ఫుల్ మీద మళ్ళీ రేట్లు పెంచి ఆలోచన చేస్తుందట. మరి ఈసారి ఏ మందు బాబులు వచ్చి ఈ పెరుగుతున్న ధరలను అడ్డుకుంటారో చూడాలిగా. బీజేపీ పైనే రిజర్వేషన్ల భారం, సీఎం రేవంత్ మాస్టర్ స్కెచ్, మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లులు, అనంతరం ఢిల్లీకి చేరనున్న పంచాయతీ, కేంద్రం స్పందనకు అనుగుణంగా పోరాటాలు, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే ఆలోచన. ఇక పార్టీలకు త్వరలో సీఎం లేఖలట, బీజేపీపై నెపం పెట్టేలా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో చూద్దాం మరి ఈ రిజర్వేషన్ల విషయంలో, దీని విషయంలో మరి రేవంత్ రెడ్డి ఎంత సక్సెస్ అవుతాడు, ఏంది మరి బీజేపీ ఎంతవరకు సహకరిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉన్నది.
ఇక ఈనాడులో చూస్తే ఏఐతో వైద్య విప్లవం అనే ఒక వార్త కనిపిస్తుంది. రోగ నిర్ధారణలో వేగం, చికిత్సలో ఖచ్చితత్వం అనేటువంటిది. మరి ఏఐ అనేది ఎక్కడ పోయినా కనిపిస్తుంది, ఎంత సక్సెస్ అయితే చూడాలి. ఇక వైభవంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా మరో 6 మంత్రులు కూడా. ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరు. సో చాలా అంగరంగ వైభవంగా నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసింది మంత్రులతో పాటు. సో నిన్న ప్రధాన అట్రాక్షన్గా పవన్ కళ్యాణ్ కనిపించిన వేదిక పైన. మరోవైపు వార్త చూస్తే ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం. ఈ వార్త చాలా రోజుల నుంచి వింటా ఉన్నాం. మరి ఇవాళ నాకు ఏమైనా అవుతుందా లేదా చూడాలి. ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలకు రాయితీ, 25% మినహాయింపు, మార్చి 31 వరకే ఎల్ఆర్ఎస్ సవరణలతో ఉత్తర్వులు. నిన్న కూడా ఈ వార్త చూసినాం. బట్ ఏదేమైనా ఇందిరమ్మ ఇళ్లకు పనులకు శ్రీకారం అట. వాళ్ళ నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఓ వార్త కనిపిస్తుంది. ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం, ఇక స్థలాల హక్కులను తేల్చే అధికారము మీకెక్కడిది, రాత్రికి రాత్రి నగరాన్ని మార్చేయలేరు, సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళన, ఎన్నిసార్లు చెప్పినా మారరా, హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హైడ్రా ఇన్స్పెక్టర్ను నిలదీతనట. ఇలాగైతే హైడ్రాను మూసేస్తారట. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో, చెవులలో ఇక నిద్రబట్టనీయలే, వెన్నులో వణుకు పుట్టించింది హైడ్రా. గత 4-5 నెలల కిందటనే మొదలైంది హైడ్రా హైదరాబాద్లో. కానీ మొదలైన కొన్ని రోజుల్లోనే, మొదలైన తొలినాళ్ళలోనే పొట్టు పొరక ఎక్కడికక్కడ కబ్జా అయిన భూములనంతా కూడా స్వాధీనం చేసుకున్నది. కబ్జాకు గురయ్యే భూములకు కూడా భయాందోళన కలిగించి వెనకడుగు వేయించింది. అటువంటి హైడ్రాను అవసరమైతే మూసేస్తామంటూ కోర్టులు చెప్తున్నాయి. రాత్రికి రాత్రే మార్చాలంటే ఇది కాని పని. సో స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకు ఎక్కడదంటూ చెప్తా ఉంది. ఇంకోవైపు సెలవు రోజులు, ఈ శనివారం ఆదివారం కూల్చివేతలు ఉంటాయి కాబట్టి దీని విషయంలో కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తుంది హైకోర్టు. ఇంకా హెడ్లైన్ చూస్తే ఆంధ్రజ్యోతిలో ఒకసారి హెడ్లైన్ చూద్దాం. సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. జిఎస్టీ కుంభకోణంలో ఫారెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం. ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ. నిన్నటి నుంచి చదువుతా ఉన్నాం. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య. మాజీ ఎమ్మెల్యే గంట్రా వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదంటున్న వెంకటరమణారెడ్డి. సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్. ఇక కేసు దర్యాప్తు సీఎం రేవంత్ ఆరా. పోలీసుల అదుపులో 3, తామే చంపినట్టు అంగీకారం. పరారిలో 2 ఉన్నట్టుగా తెలుస్తుందట. సో ఇది కీలక మలుపు తిరుగుతుంది. రాజలింగం మూర్తికి సంబంధించిన హత్య మాత్రం కీలక మలుపు తిరుగుతుంది. ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు ఎస్సీ కార్పొరేషన్లో 4% లంచం బిల్లు పాస్ అవ్వాలంటే తప్పనిసరి అంటూ హుకం. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ జిఎం ఆనంద్. 3,000 లంచం ఏసీబీ వలలో సర్వేయర్. మరో కేసులో అశ్వాపురం ఏవో పట్టివేతనట. ఎస్సీ కార్పొరేషన్ 4% లంచం తీసుకుంటారట. ఇక అప్పుడే మొదలైన దుకాణాలు. ఏడాదిన్నర కూడా కాలేదు, అప్పుడే మెల్లగా స్టార్ట్ చేసిరు. పట్టణంలో నీటికి కటకట, తాగునీరు, ఇతర అవసరాలకు సమస్యలు. ఎండాకాలం రాకముందే తీవ్ర నీటి ఎద్దటి. సన్నగా కుళాయి నీరు, వట్టిపోయిన బోర్లు. 18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జలం. వేసవిలో మాదిరిగా ట్యాంకర్లకు డిమాండ్. ఇక లీకేజీలతో నల్లల నుంచి కలుషిత నీరు. ప్రభుత్వానికి మాత్రం తాగునీటి సమస్య లేదంటూ నివేదికలు ఇస్తున్న అధికారులు. కామారెడ్డిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా. మరి ఒకవేళ ఎటువంటి తాగునీటి సమస్య లేకపోతే ట్యాంకర్లు తెచ్చుకొని సామాన్యులు ఎందుకు నీరు పట్టించుకుంటారు. సో మరో బెంగళూరు కాకముందే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్డమైన నీటికి, అనవసరమైన నీటికి, చీటికి మాటికి చెప్పులు కడుక్కుంటా, అంటే బండి కడుగుతా అంటే కాని పని. సో అవసరమైనప్పుడు మాత్రమే మంచినీటిని వాడితే భవిష్యత్తు తరాలకు మనం ఏమైనా నీటిని అందించినట్టు ఉంటాం. లేకపోతే ఇప్పుడే మనం పొట్టుపోతుందంటే రేపు పొద్దునగా మన పిల్లలో మన మనవల్లో ఇక నీళ్ళు లేక ఆగమైపోయి చచ్చిపోవాల్సిన పరిస్థితి. ఇక అశ్లీల యూట్యూబ్ ఛానళ్లను తొలగిస్తాం. పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక కార్యాచరణ. ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఇక అశ్లీల అసభ్య యూట్యూబ్ ఛానళ్లపై ప్రత్యేక దృష్టి పెడతాడు. ఇది పాపం బూతులే బంగారు బాతులుగా ఎన్ని బూతులు మాట్లాడితే అన్ని పైసలు వచ్చినట్టు కొంత యూట్యూబ్ ఛానల్ సెట్ చేసుకొని
ఇక పొద్దున్న లేస్తే చాలు చిన్న పోరగాను కూడా ఇలా యూట్యూబ్ వాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇట్లా స్కూల్ రోజు చేస్తారో లేదో ఇట్లా రీల్స్లో చూస్తే మొత్తం అశ్లీలమైనటువంటి ఆ డబుల్ మీనింగ్ డైలాగులే. ఇక అవే వాళ్ళకు పెట్టుబడి, ఎంత బూతులు తిరిగితే అంత పైసలు. సో ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇక పొద్దున్న లేస్తే ఈ పని వినే ఉన్నారు. వాని వీడి తిట్టా వీని వాడి తిట్టా, ఇక అదుపు లేదు ఆ తిట్లకైతే. అబ్బో చెప్పలేనటువంటి మాటలు. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు, ఎవరిని కించపరచాలనుకోలేదు. గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపించేందుకే ఎన్నికల ప్రచారంలో అలా మాట్లాడా. నాంపల్లి కోర్టుకు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 3 కేసులకు విచారణకు హాజరు, 20కి వాయిదా. నేడు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. గతంలో చేసిన వ్యాఖ్యలకు నాంపల్లి కోర్టుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు, వార్త రాశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి, 6 గ్యారెంటీలపై ప్రజలు నిలదీస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి వారిది. ఇక రహస్య సమావేశం జరిపిన ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. రైట్, ఒక్కసారి వెలుగులో చూద్దాం హెడ్లైన్స్. వెలుగులో చూస్తే 2 రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట, ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు. గోదావరి బనకచర్ల లింకులకు అనుమతినివ్వాల్సిందంటూ కేంద్రంపై ఒత్తిడి. బీబీ లింక్లో సాగర్ కుడి కాలువ ద్వారా కృష్ణా నీళ్లకు ఎసరు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉత్తమ్ కలిసిన 24 గంటల్లోనే అదే మంత్రితో ఏపీ సీఎం డిప్యూటీ సీఎం భేటీ. ఇక బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులపై మంతనాలు. 2016లోనే పోలవరం సోమశిల లింకులకు బాబు కుట్ర. ఇప్పుడు రీడిజైన్ చేసి జీబీ లింకు, జిఎస్ లింకుకు పన్నాగం. అప్పుడు 350 టీఎంసీలు అయితే ఇప్పుడు 400 టీఎంసీలకు స్కెచ్. కేసీఆర్ నిర్వాహకంతో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటకు గండి. బీఆర్ఎస్ హయాంలోనే ముచ్చిరమర్రి పోతిరెడ్డిపాడు సామర్థ్యాలు పెంపు. నాడు ఏపీకి సహకరించిన నేడు రాద్ధాంతం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం. ఇక ఈయనైతే ఇక హరీష్ రావు అసలు మాటనే వింటలేడు. హరీష్ రావు ఎవరు మాటనే వింటలేడు అసలు. ఇక కేసీఆర్ హరీష్ వల్లే రాష్ట్రానికి అన్యాయం. ఇక టెలిమెట్రీలు పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు మంత్రి ఉత్తమ్. ఏపీ జలదోపిడికి సహకరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళ హయాంలోనే ముచ్చుమరి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు. ప్రగతి భవన్లో జగన్తో కేసీఆర్ అలాయ్ బలాయ్ చేసుకున్నారు. ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు వెళ్లకుండా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించారంటూ ఫైర్. వాస్తవం ఇది. కృష్ణా జిల్లాలో విషయంలో మొదటి ద్రోహి కేసీఆర్ అంటూ బండి సంజయ్ అంటున్నాడు. ఏపీ జలదోపిడిపై సర్కార్ మొద్దు నిద్రనట. మీరున్నప్పుడేమో మంచిగా అలాయ్ బలాయ్ తీసుకొని అల్లం బెల్లం అన్నట్టుగా బిర్యానీలు పెట్టుకొని ఇప్పుడేమో మొద్దు నిద్రనట. ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచాలి. రాష్ట్ర బడ్జెట్లోనూ 18% ఫండ్స్ కేటాయించాలంటూ కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ. 18% పెంచాలంట. సార్ మరి నేను మొన్నదాకేడికి పోయాడు. ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచాలంట. రాష్ట్ర బడ్జెట్లోనూ 18% ఫండ్స్ కేటాయించాలంట. ఇలా కేటాయించింది ఎంత? సో మరి 18% ఎట్లా పెంచుతారో చూడాలి. మరి మొత్తం ఇప్పటివరకు ఉన్నది అదొక 5, ఇదొక 9, 16%. మరి ఇంకా 2 ఏడుకెళ్ళి తీసుకొస్తారో చూడాలి. ఇక బేసీ నావలికి నీళ్లు తరలించొద్దంటూ సుప్రీంకోర్టు చెప్పింది. కావేరీ అవార్డు ప్రకారం ఒక పంటకే నీళ్ళంటూ ఈ నీళ్ళ పంచాయతీ కృష్ణా ట్రిబ్యునల్ తెలంగాణ సూచనలు వాదనని ఒక వార్త కనిపిస్తుంది. రైట్. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టదంటూ పోలీసుల ఆదేశం. ఇక భూ తగాద విషయంలో 4 కలిసి హత్య చేశారని మృతుడి భార్య కంప్లైంట్. పెద్ద లీడర్ల హస్తం ఉందంటూ ఆరోపణ. పోలీసుల అదుపులో 2 నిందితులు. ముగిసిన రాజలింగమూర్తి అంత్యక్రియలు. అసైన్డ్ భూములపై యజమాని హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అసైన్డ్ భూముల వివరాల సేకరణ, 24.45 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ గుర్తింపు, హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాలు అధ్యయనం. నోటరీల మీద లక్షల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తింపు. ఇది చాలా సాధారణంగా గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది. అసైన్డ్ భూములని కూడా ప్రైవేట్ వ్యక్తులకు నోటరీ మీద మస్తు అమ్ముకున్నారు. ఇక బీఆర్ఎస్ దోపిడిని ప్రశ్నించినందుకే హత్య. మర్డర్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్, గండ్రా పాత్ర. మంత్రి కోమటిరెడ్డి సిబిఐతో విచారణ జరిపించాలట. రైట్, ఒక్కసారి స్వేచ్ఛలో చూద్దాం హెడ్లైన్స్. కారుకు ట్రబుల్ అట. హరీష్ను పక్కన పెట్టి కేటీఆర్ కవిత భేటీ అట. పలు రాజకీయ అంశాలపై చర్చ. ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తున్న అన్నా చెల్లి. హరీష్ను పక్కకు పెట్టడంతో పార్టీలో చర్చ. రంగంలోకి కేసీఆర్, కేటీఆర్, కవితకు వార్నింగ్. ఇక
భేదాభిప్రాయాలు మానుకోవాలంటూ సూచనట. మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు ఏం జరుగుతుందో మరి. అప్పుడు యశోద, ఇప్పుడు ఏఐజీలో కేసీఆర్కు వైద్య పరీక్షలు, గతంలో యశోదాలోనే వైద్యం అంటూ. కానీ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన వార్త కనిపిస్తోంది. బీఆర్ఎస్ పని క్లోజ్ అంటూ మహేష్ కుమార్ గౌడ్. రెండో దశ కులగణన పైన నో ఇంట్రెస్ట్, మందకోడిగా సర్వే, మరో అవకాశం ఇచ్చిన ఆసక్తి చూపని జనం, ఇంకా నోరు విప్పని కేసీఆర్ కుటుంబ సభ్యులు. దీని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఒక్కసారి దిశలో చూద్దాం. దిశలో ఏమున్నాయి? రైట్, బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం అనేటువంటి వార్త కనిపిస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్కి, అభిమానులకు అది తీపి కబురు. మరోవైపు వివాదాలకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్, కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసు, ఫామ్ హౌస్ పార్టీలు, భూపాలపల్లి మర్డరు, నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్న నేతలు, ఇప్పటికే చుట్టుముట్టిన పలు కేసులు, లఘుచర్ల మర్చిపోయినట్టు. ఇక విచారణలు ఎదుర్కొంటున్న కీలక లీడర్లు. ఇటీవల వివాదాస్పదమైనటువంటి ఫామ్ హౌస్ పార్టీ, తాజా రాజలింగమూర్తి హత్య కేసులోనూ పలువురు పేర్లంటూ వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా గులాబీ పార్టీకి లింక్ అంటూ కనిపిస్తుంది వార్త. మరోవైపు 3 లక్షల కోట్ల రికార్డు స్థాయికి తెలంగాణ బడ్జెట్, తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండే ఛాన్స్, శాఖల వారీగా కొనసాగుతున్న సమీక్షలంటూ బట్టి వార్త కనిపిస్తుంది. యాస్టిస్గా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆ నీళ్ళ పంచాయతే అప్పుడు సహకరించి ఇప్పుడు విమర్శిస్తారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో నీళ్ళ పంచాయతీ. ఇక తెలంగాణకు 1.08 లక్షల కోట్లు పన్నులు పథకాల రూపంలో కేటాయించాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేశారనేది అసత్యపు ప్రచారం. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం. ఇక 6 గ్యారంటీసు డైవర్ట్ చేసేందుకే కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ దుష్ప్రచారం. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే. కేంద్ర మంత్రి బండి సంజయ్కు బిగ్ రిలీఫ్. దండుపాలెం బ్యాచ్ అంటూ గులాబీ నేతలపై వ్యాఖ్యలు. మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా కేసు కొట్టేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టట. అప్పుడెప్పుడో కేసును ఇప్పుడు కొట్టేసారు. సాదా బైనామా గైడ్లైన్స్పై సస్పెన్షన్, మార్గదర్శకాల రూపకల్పన తర్జనా భర్జన. ఇప్పటికిప్పుడే వద్దంటున్న కొందరు ఆఫీసర్లు. రెవెన్యూపై ఒత్తిడి పెరుగుతుందంటూ సాకులు. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 9 లక్షల అప్లికేషన్లు, భూభారతి అమలు కోసం ఎదురుచూపులు, త్వరగా మార్గదర్శకాలు రిలీజ్ చేయాలంటూ వినతులు. తిరస్కరిస్తే గ్రామాల్లో పెరగనున్న వివాదాలు. ఇప్పటికే విలేజెస్లో తిరగబడుతున్న వారసులు. ఈ సాదా బైనామాకు సంబంధించి ఇది చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ. మరి దీన్ని ఎట్లా టేకప్ చేస్తూ చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకేం కనబడుతున్నాయి పెద్దగా? ఓకే, ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. బాబు జలచౌర్యం, రేవంత్ చోద్యం, నీటి దోపిడీకి వంతపాడుతున్న కేంద్రం, చేష్టలుడిగా చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బాగా రాస్తారు ప్రాసలు మాత్రం. సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నది. కాంగ్రెస్ను గెలిపించింది పంటలు ఎండగొట్టడానికా, సాగునీటి కోసం ప్రజల గోస పడడానికా? తెలంగాణ రైతాంగం ప్రజలను పట్టని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు పట్టని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీకు పదవులు ఎందుకంటూ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. సో నీళ్ళకు సంబంధించిన వార్తనే కనిపిస్తుంది. ఇంకేమున్నాయి ప్రధానంగా ఇందులో? సో ఓవరాల్గా కృష్ణా జలాలు, నీళ్ళకు సంబంధించిన వార్తలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. హరీష్ రావు పేరు చెప్పకుంటే నీకు నరకం చూపిస్తాం, ఆయనకు వ్యతిరేకంగా వాగ్మూలం ఇవ్వు, లేదంటే 3rd డిగ్రీకి తోడు కుటుంబం పరువు తీస్తాం. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ అఫిడవిట్. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని కోర్టుకు వెల్లడి. పోలీసులపై చట్టపరమైన చర్యలు, డిఫెన్స్ న్యాయవాది. ఈ కేసులో అరెస్ట్ అయిన 3కి బెయిలు మంజూరు అంటూ వార్త కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఆల్రెడీ 3 అరెస్ట్ అయ్యారు, 3లో 3rd డిగ్రీ ఉపయోగించారని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు హైడ్రాను మూసేస్తాం, తీరు మారకుంటే జీవో 99 రద్దు చేస్తాం. హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశం మనకు కనిపిస్తుంది. రైట్, గుమ్మడి నర్సయ్యకు తీవ్ర అవమానం. సీఎం ఇంటి ముందు 5 సార్లు ఎమ్మెల్యే అయినా దొరకని అపాయింట్మెంట్. గంటల తరబడి ప్రజా ఉద్యమకారుడి పడిగాపులు. 3 రోజులుగా తిరిగిన అపాయింట్మెంట్ నో. కాన్వాయ్కి ఎదిరిన ముఖం చాటేస్తున్న రేవంత్. సీఎం తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు. సీఎం ఇంటి ముందు గుమ్మడి నర్సయ్య కనిపిస్తూ ఉన్నాడు. సో మాజీ ఎమ్మెల్యే, దాదాపు 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుమ్మడి నర్సయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ సమయం ఇస్తలేట. ఆయన గేట్ కార్డు నిలబడ్డటువంటి ఫోటో పెట్టారు.
ఇదే నమస్తే తెలంగాణ గతంలో కూడా గద్దర్ గట్లనే ప్రజాభవన్కి పోయి మిమ్మల్ని కలవాలని నిలబడ్డప్పుడు ఓ ఫోటో పెడితే బాగుంటుండే. సరే, గుమ్మడి నరసయ్య విషయంలో మీరు వార్త రాసిర్రు, అభినందిస్తున్నాం. కానీ గతంలో గద్దర్ విషయంలో కూడా ఇదే నమస్తే తెలంగాణ మరి గిట్లనే ఓ వార్త రాసినట్టు ఇంకా సంతోషపడ్డారు. బట్ ఏదేమైనప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన సాధారణమైనటువంటి వ్యక్తి ఆస్తులు కూడా పెట్టుకోలే, అంతస్తులు కట్టుకోలే. సో గుమ్మడి నరసయ్యను కలవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కలవాలి. ఇది మొత్తం మీద మనకు హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. డిస్కషన్లో మనం మాట్లాడుతాం.